ఆవిడ ఒక్క సాబింది మూడు కట్టిందమ్మా ఆవిడ ఒక్క సాబింద తొండు కట్టిందమ్మా మూడే కాదవేది మూడు కట్టిందమ్మా ఎడమ కాదవేది అదుగో మహాతల్లి ఇప్పుడు ఒక్క సాపుకుని అలా గూడు కట్టుకుంది ఒక్క సాపుకుని అలా దందు కట్టుకుంది దొందు కట్టుకుని దొందులో ఆ తల్లి అనుకోతున్నాదమ్మా ఆవిడ కడదల్లో లోపల అలా అడిగిపోతుంది అడిగిపోతుంటే ఆడగాలిన తల్లి సృష్టించినాదా ఆడగాలి ఆడగాడు చుట్టించి అలా అడిసిపెట్టేసింది ఊదగాడు చుట్టించి వెళ్ళిపోతుంది ఈ దొందు లోపల ఇలాగే ఉండిపోనా అవును ఏమి చేస్తే బాగుంటుంది అని మహాతల్లి ఆ దొందు లోపల మూడు గుడ్డులుగా అష్టించ గోవింద మూడు గుడ్డులుగా అష్టించిన తల్లి ఏం చేస్తుంది మూడు గుడ్డుల మీద ఎంత సకడదల్లో అడిగిపోతుంది అడిగిపోతుంటే పాలు జారిన గుట్టు కింద పాలు జారిన గుట్టు కింద పడ్డారా గుట్టు బద్దలాసిందా కింద పడ్డా గుట్టు బద్దలాసిందా బద్దలాసిన గుట్టు ఏమో పోయినమ్మా బద్దలాసిన గుట్టు ఏమో పోయినమ్మా బద్దలాసిన గుట్టు ఏమో పోయినమ్మా బద్దలాసిన గుట్టు ఏమో పోయినమ్మా పాలు జారిపోయిన గుట్టు గంగలో పడిపోయింది ఆ గంగలో పడ్డా గుట్టు బద్దలాసిపోయింది బద్దలాసిన పేడులు ఏమవుతున్నాయి కింద వేడి ఆవిడ గడిపోయిందో ఆకాశమందు కిందనాయ వేడి పై వేడే పోయేది ఆకాశమయ్యో మరి కిందున్న వేడి భూమండలమయ్యింది పైనున్న వేడి ఆకాశమయ్యింది ఆకాశమయ్యింది అందులో సుందరమ్మ ఏమి జరిగేనమ్మా ఆవిడ మన సూర్యుడు సుందరుడే వెలిసి పోవట్టారు అందులో చంద్రబాబు ఏమి జరిగేనమ్మా సూర్యుడు చంద్రుడు వెలిసి పోవట్టారు అందులో ఉండే సందమామటండి మన సూర్యుడు సుందరుడు అలా గెలిచి పుట్టారు ఇచ్చారు రాలేన రవ్వలు ఏమో వేడమ్మా రాలేన రవ్వలు ఏమో వేడమ్మా ఆకాశమంతా సుక్కల వేణు ఆకాశమంతా సుక్కల వేణు ఆకాశమంతా సుక్కల వేణు ఆకాశమంతా సుక్కల ఆయన రాలిపోయిన రవ్వలన్నీ కూడా ఆకాశానికి సుక్కల కింద ఏర్పడ్డాయి ఇలా ఉంటుండగా మహాతల్లి ఎలా ఉందా ఎలా ఉంది ఆవిడ ఒంటు గుడ్డుల మీద ఒరిగిపోయిందమ్మా ఆవిడ ఎంత సక్కడదల్లో ఆరిసేత్తమ్మా ఒంటు గుడ్డ మీద ఒరిగిపోయిందమ్మా ఎంత సక్కడదల్లి వాజేసేత్తమ్మా ఒంటు గుడ్డు పట్టుకుని ఒరిగిపోతుంది ఒరిగిపోతుంటే తల్లి వేడిన గుడ్డు బద్దలాసిందా తల్లి వేడి గుడ్డు బద్దలాసిందా బద్దలాసిన గుడ్డు ఏమో పోయినమ్మా బద్దలాసిన గుడ్డు ఏమో పోయినమ్మా ఎలాగ ఉన్నారు శ్రీమూర్తులమ్మ ఎలాగ ఉన్నారు శ్రీమూర్తులమ్మ నాయన తల్లి వేడి తట్టుకోలేక భళ్ళు బద్దలాసిపోయింది ఆ గుడ్డు లోపల ఈ ముగ్గురబ్బాయి పుట్టారు గోవిందా బాబు నా కోసం సందేశం నీ సందేశం ఏమిటి బాబు ఒకే గుడ్లు ఒకేసారి ఏ ముగ్గురు పుట్టేసారా అమ్మాయి కూడా గుడ్డు ఒకసారి విచ్చులుతుంది అవును మరి 3 సార్లు విచ్చుంది కదా ఈ ముగ్గురు పుట్టగానే మహాతల్లి ఏమి చేస్తుందా ఆవిడ నిమ్మ చెట్టుల కాడ నాయన నెలని కాసిందో నాయన నిమ్మ చెట్ల కాడ నాయన నెలని కాసేదో నాయన నీళ్ళు దానాలు చేసుకున్నది ఎంత చక్కనదండి ఆడి చెట్టమ్మ ఎంత చక్కనదల్లి ఆడి చెట్టమ్మ ఎంత చక్కనదల్లి ఆడి చెట్టమ్మ ఉప్పు తాగిన బాల నాయన ఊసులు వాడేను నాయన ఉప్పు తాగిన బాల నాయన ఊసులు వాడేను నాయన ఉప్పు తాగిన బాల ఊసులాడేడు పాలు తాగిన బాల పాకుతున్నాడు పాలు తాగిన బాల పాకుతున్నాడు పాలు
గుద్దు